భారత మహిళా క్రికెట్ స్టార్ టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడడం అందరినీ షాక్కి గురిచేసింది. ఆమె తండ్రి అనారోగ్యంతో పెళ్లి చివరి నిమిషంలో బ్రేక్ పడగా తర్వాత వరుడు కూడా అనారోగ్యం పాలవడం, ఆ తర్వాత స్మృతి మంధాన సోషల్ మీడియా నుంచి పెళ్లి ఫోటోలు తొలగింపు హాట్ టాపిక్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఉన్న హల్దీ ఫోటోలు, మెహందీ వీడియోలు, తోటి క్రికెటర్లతో చేసిన రీల్స్, ఎంగేజ్మెంట్ రింగ్ చూపించిన ప్రత్యేక వీడియో, ఇలా పెళ్లి వేడుక క్రమంలో తీసిన ఏ వీడియోలు ఇప్పుడు కనిపించడం లేదు. అయితే వాటిని డెలీట్ చేశారా లేదంటే తాత్కాలికంగా హైడ్ చేశారా అన్న దానిపై క్లారిటీ లేకపోయినా ఇవి కనిపించకుండా పోవడంతో పెళ్లి రద్దు వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. అసలు ఏమైతుందో అర్థం కాక క్రికెట్ అభిమానులు అయోమయంలో పడిపోయారు. స్మృతి మంధాన ప్రేమ కథ ఈనాటిది కాదు. దాదాపు 6 ఏళ్లుగా పలాష్ ముచ్చల్తో ఆమె పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. ఒక మ్యూజిక్ కాన్సర్ట్లో పలాష్ పాట పాడుతుంటే ఆ పాట వింటూ పలాష్కు పెద్ద అభిమాని అయిపోయింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇలా 2019 నుంచే డేటింగ్ చేయడం మొదలెట్టారు. గతేడాదే వీరి ప్రేమకు 5 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి వరకు తమ ప్రేమ బంధాన్ని రహస్యంగానే ఉంచారు. ఆ తర్వాత నుంచి ఎప్పటికప్పుడు రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ప్రేమను ప్రపంచానికి లీక్ చేశారు. ఫోటోల్లో వీరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కనిపించేది. కానీ భారత మహిళా క్రికెట్ చుట్టూ ప్రపంచ కప్ విజయం సాధించిన వెంటనే స్మృతి మంధాన పెళ్లి మహిళా క్రికెట్ టీంలో ఆనందాన్ని పెంచింది. కానీ అది ఎంతో కాలం నిలవలేదు. పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత నుంచి కథ మలుపులు తీసుకోవడం మొదలైంది. స్మృతి మంధానను పలాస్ మోసం చేశాడని, అందుకే వివాహం రద్దయిందనే వాదన వినిపించింది. పలాస్ తన మాజీ ప్రియురాలు బీర్వాషాతో ఉన్న కొన్ని రొమాంటిక్ ఫోటోలు అకస్మాత్తుగా సోషల్ మీడియాలో కనిపించడం మొదలయ్యాయి. ఆ తర్వాత మీరు మేరీ డిసౌజా అనే మహిళ కూడా తనతో పలాస్ చేసిన రొమాంటిక్ చాట్ను బయటపెట్టింది. ఆ స్క్రీన్ షాట్లు ఆన్లైన్లో వైరల్ కావడంతో ఇది మరింత వివాదాస్పదమైంది. ఈ ఊహాగానాలకే ఆజ్యం పోసినట్టు స్మృతి తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండి పలాస్తో ఉన్న ఫోటోలు, వీడియోలు అన్నిటినీ తొలగించింది. దీంతో స్మృతికి పలాస్ మోసం చేసిన సంగతి తెలిసే పెళ్లి రద్దు చేసుకుందని భావిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలీదు. పలాస్ మాత్రం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇంకా స్మృతి మంధాన ఫోటోలను అలాగే ఉంచారు. అయితే అతి త్వరలోనే స్మృతి మంధాన పలాస్ ముచ్చల్ వివాహం జరుగుతుందని అతని తల్లి అమిత ప్రకటించడం కోసమెరుపు. ఇప్పుడు అంతా బాగానే ఉందని, వారిద్దరి వివాహం అతి త్వరలో జరుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. మరి వారి వివాహం జరుగుతుందా? వేరే వాళ్లతో పలాస్ చేసిన చాటింగ్ నిజమేనా? స్మృతి మంధాన పెళ్లి వ్యవహారం ఆమె కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి ఊహా మహంతి గారు, సోషల్ యాక్టివిస్ట్ వైజాగ్ నుంచి, అలాగే సిహెచ్ పద్మావతి ఎడ్యుకేషనిస్ట్, అలాగే హరిణి సైకాలజిస్ట్, రమాదేవి గారు సైకాలజిస్ట్ మనతో పాటు లైవ్లో అయితే సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. పద్మావతి గారు, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం స్మృతి మంధాన గురించి. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్ అయిపోయింది. స్మృతి మంధాన పెళ్ళి క్యాన్సిల్ అయింది. అసలు దీనికి కారణాలు ఏంటి అనేవి పక్కన పెడితే రకరకాల చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా. అసలు స్మృతి మంధాన పెళ్ళి క్యాన్సిల్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే మీరేం చెప్తారు? అంటే పెళ్లికి కారణాలు అంటే మనం పూర్తిగా ఆమె వ్యక్తిగత జీవితంలోకి తను చాలా బాగా ఆడారు. తన టాలెంట్ ని మనం గుర్తించాలి తప్ప తన పర్సనల్ లైఫ్ లోకి సోషల్ మీడియా అంటే సెలబ్రిటీ ఫేమస్ పర్సన్ కాబట్టి సోషల్ మీడియా వాళ్ళు ఎంటర్ అయ్యారు. కానీ తను ఏ విషయం చెప్పంది, తన ఇష్టంగా తను ఏ విషయం తను బయటకు చెప్పక ముందే మనం దాని మీద ఊహాగానాలు చేయడం కానీ అది కాదు. తనకు రైట్ ఉంటది యాజ్ ఏ హ్యూమన్ గా. ఆడపిల్ల అయినంత మాత్రాన తనకి రైట్స్ లేవనుకోకూడదు, లేకపోతే సెలబ్రిటీ అయినంత మాత్రాన తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి తన అన్ని విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవాలని అనుకోకూడదు. తనకి పాపం ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం బాగలేదు. అదే టైంలో ఓ పక్క సోషల్ మీడియాలో రకరకాల వదంతులు వస్తా ఉన్నాయి. ఒకటి, తన కెరీర్ చాలా పీక్ టైంలో ఉంది. తను ఎంతో ఇష్టపడి ఆడిన ఆట అండి. ఒక ఆడపిల్లలు భారతదేశంలో క్రికెట్ లో ఈ స్థాయికి రావాలంటే దశాబ్దాలు పట్టింది.
దాని వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటది, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది. ఇటువంటి టైంలో తన డెసిషన్ తను తీసుకోవాలి. తను ఏ విషయం బయట పెట్టేదాకా ఇలా ఎవరి ఊహాగానాలు వారు చేయకుండా ఉంటేనే బెటర్. ఇంకొకటి ఏంటంటే, పొరపాటు అనేది అన్ని వైపులా జరుగుతూ ఉంటదండి. మహిళ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. కొన్ని వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళ నిర్ణయాల్ని మనం క్రిటిసైజ్ చేయడం కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న సరౌండింగ్స్, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్స్, ఏం జరిగిందో సాంతం విషయం మొత్తం మనకి తెలియదు. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో బాంబే అతను ఉంటుంది, బాలీవుడ్ సినీ ఫీల్డ్ లో ఉంది. మనం చాలా స్టోరీలు వెనక కూడా చూసున్నాము. అక్కడ ఉండే వాతావరణం వేరుగా ఉంటది. ఏదేమైనా తన కెరీర్ కి మాత్రం ఇది ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని పూర్తిగా మహిళలుగా మేమైతే ఆమె వైపే సపోర్ట్ చేస్తా ఉన్నామండి. తన వివాహానికి సంబంధించి నిర్ణయం అన్నది పూర్తిగా తన సొంత వ్యవహారం. ఇంకోటి ఏంటంటే, తన పర్సనల్ లైఫ్ లోకి ఎంత సోషల్ మీడియా అయినా సరే ఎంత తక్కువ తొంగి చూస్తే అంత బాగుంటదని నేను ఫీల్ అవుతున్నాను. తనకి ఇప్పుడు మనం మానసికంగా అందరం సపోర్ట్ చెయ్యాలి, తప్పదు అది. ఎందుకంటే తను అంత పెద్ద ఒత్తిడితో మళ్ళీ తనకి ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటది, అది ఆగేది కాదు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉండాలి. మెంటల్ గా చాలా గట్టిగా ఉంటేనే ఆటలో రాణించగలరు. మరి అటువంటప్పుడు మనం తనకి సపోర్ట్ గా ఉండాలి, మహిళలుగా మనం తనకి సపోర్ట్ గా ఉండాలి. ఏదైనా సరే ఇప్పుడు మామూలుగా ఒక మేల్ క్రికెటర్ విషయంలో ఎలా స్పందిస్తామో, మహిళా క్రికెటర్ విషయంలో కూడా అంతే గౌరవంగా స్పందించాలండి. నేను అంటుంది అది అనమాట. అది మేడం. ఎస్, అంటే ఒక మహిళగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ క్రికెట్లో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అలాంటిది తన లైఫ్లో ఒక ముఖ్యమైన ఘట్టం అనే చెప్పుకోవాలి పెళ్ళి అనేది. ఈ సిచ్యువేషన్లో ఆమె చాలా ధైర్యంగా ఉండాలని మనం అందరం కోరుకుందాం. అలాగే ఓహా మహంతి గారు కూడా ఉన్నారు. మేడం, మీరు చెప్పండి, అంటే సోషల్ మీడియాలో ఏదైతే అంటే వాళ్ళు గత 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా ప్రేమలో ఉన్నప్పటికీ లాస్ట్ ఇయర్ ఏదైతే గ్రౌండ్లో పలాస్ ఆమెకి ప్రపోజ్ చేసిన వీడియో ఎప్పుడైతే సోషల్ మీడియాలో పెట్టారో అప్పటి నుంచి వీళ్ళ విషయం అయితే అందరికీ తెలిసింది. ఇప్పుడు పెళ్లి వరకు వెళ్ళి క్యాన్సిల్ అయిందనేసరికి రకరకాల ఊహాగానాలు వింటూ ఉన్నాము. మహంతి గారు, మీరేం చెప్తారు? అన్నాక ఇలాంటి గాసిప్స్ చేయడం, ఇలాంటి రూమర్స్ చేయడం, ఇలాంటి సోషల్ మీడియా విషయాన్ని కూడా తీసుకొని వాటిని కథలు వాళ్ళు ఇలా చెప్తున్నారు, ఇటువైపు వాళ్ళు ఇలా చెప్తున్నారు అని అనుకోవడం తప్ప అక్కడ ఏం జరిగిందో తెలియని ఒక కథను పట్టుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళ స్టోరీలు అల్లేసుకొని అలా ఒక మహిళ పట్ల అలా అంత సెన్సిటివ్ విషయాలను కూడా ఒక స్టోరీస్ గా చేసి యూట్యూబ్ లో పెట్టేసి ఒక కథలుగా చెప్పుకుంటూ వ్యూస్ కోసం అని ఒక మహిళ జీవితానికి సంబంధించిన విషయం వాడుకోవడం అనేది చాలా తప్పండి. ఇలాంటి పర్సనల్ విషయాలు తీసుకొని వాటిని కథలుగా చేసి వ్యూస్ కోసమో ఇంకా దేనికోసమో ఇలా చేయడం అనేది చాలా తప్పండి. ఇప్పుడు ఆవిడ ఈ స్టేజ్ కి రావడానికి ఎంతో కష్టపడితే గానీ ఈ స్టేజ్ కి వచ్చి ఉండేది కాదు ఆవిడ. అలాంటి ఆమెను పట్టుకొని ఇలాంటి సోషల్ మీడియాలో రూమర్స్ కానీ, ఇలాంటి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి పోస్టులు కానీ, మేమ్స్ కానీ ఇలాంటివన్నీ చేయడం అనేది తనని కించపరచడానికి అనుకుంటున్నారు కానీ ఇది తనకి ఎలాంటి అడ్డు అయితే రాదండి. ఇప్పుడు ఇంత దాటుకుంటూ వచ్చి ఇంత పెద్ద స్పోర్ట్స్ లో ఇంత రాణించిందంటే ఆమె ఇవన్నీ ఇలాంటివన్నీ ఎన్నో దాటుకునే వచ్చి ఉంటది. ఇంతకన్నా కష్టమైన విషయాలు, మనసుకి ఇంతకన్నా కష్టపెట్టిన విషయాలని దాటుకుంటూ వచ్చిన ఆమెకి ఇవేవి అంత కష్టం అనిపించదు. ఇది లైఫ్ కి సంబంధించిన విషయం అయి ఉండొచ్చు, అవేవో వాళ్ళకి పర్సనల్ విషయాలు కారణం అయి ఉండొచ్చు. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఆమె పెడితేనో లేకపోతే ఆమె మీడియాకి అడ్రస్ చెప్తేనో గానీ మనకి ఏది కన్ఫర్మేషన్ కాదు. అలాంటి విషయాన్ని పట్టుకొని తెగ రూమర్స్ పెట్టుకొని 2-3 రోజుల నుంచి ఆమె ఏదో బాధలో ఉండి వాళ్ళ నాన్నగారికి ఏదో హాస్పిటలైజ్ అయ్యి అతను హాస్పిటల్లో ఉండి ఇంత డిస్టర్బెన్స్ జరిగి పెళ్లి అవ్వాలని చేసుకోవాలని ఇంత గ్రాండ్ గా సంగీత్ చేసుకున్నారు, హల్దీ చేసుకున్నారు, ఇవన్నీ
ఈ ఈవెంట్స్ అన్ని చేసుకున్నారంటే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే కదా. ఏ కారణం చేతో ఆగింది, దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఇరు వర్గాలను కూడా రెస్పెక్ట్ చేసి మనం ఆ విషయాన్ని అయితే టచ్ చేయకూడదు. ఆమె స్పోర్ట్స్ లో ఇంత రాణించిందనో, ఇన్ని రన్స్ చేసిందనో చెప్పొచ్చు, కానీ ఆమె పర్సనల్ విషయాలు తీసుకొని వాటిని హైలైట్ చేస్తూ వాటిని మన స్టోరీస్ గా చెప్పుకుంటా వాటిని ఇంత హైలైట్ చేస్తూ ఇంత సోషల్ మీడియాలో ఇంత చేయాల్సిన అవసరం లేదండి. ఆమెనే కాదు, ఏ మహిళ విషయమైనా పెళ్లి అంటే అది చాలా ఆమెకి చాలా సెన్సిటివ్ అనే విషయం ఆమె జీవితం. అలాంటి విషయాన్ని పట్టుకొని కాదండి అది. ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఇలా చేస్తున్నారో చాలా తప్పు. మనం ఈ రోజు మనం ఎందుకు ఈ డిబేట్ లో పాల్గొన్నామంటే ఆమెకి మద్దతుగా నిలబడాలి, ఇంత కష్టమైన సమయంలో ఆమెకు తోడుగా ఉండాలి. ఆమె కాదు, ఏ మహిళకైనా ఇలాంటి పర్సనల్ సెన్సిటివ్ విషయంలో ఎవరు కూడా చులకన చేయకూడదు. ఎవరు కూడా దాన్ని ఒక దీనిగా చేసుకొని, ఒక స్టోరీస్ గా అల్లేసుకొని దాన్ని ఒక వార్తలుగా చేసుకుంటూ చెప్పుకోవడం అనేది చాలా తప్పండి. ఎస్, అలాగే రమాదేవి గారు సైకాలజిస్ట్ కూడా ఉన్నారు. రమాదేవి గారు, మీరు ఎన్నో చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం స్మృతి మందాన గారి గురించి. అంటే ఇరు వర్గాలు కూడా పెళ్ళి ఆగిందని మాత్రమే చెప్పడం జరిగింది, క్యాన్సిల్ అయినట్టు ఎక్కడా చెప్పలేదు. కానీ సోషల్ మీడియాలో ఏవైతే వార్తలు వస్తున్నాయో ఇవన్నిటినీ ఒక అమ్మాయిగా స్మృతి ఎలా తీసుకోవాలి? రమాదేవి గారు, మీ వాయిస్ రావట్లేదండి, కొంచెం మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకోరా? ఓకే ఓకే, వినిపిస్తుందండి ఇప్పుడు? యా, వినిపిస్తుంది. ఓకే, మనకి న్యూస్ లో వచ్చేవన్నీ కూడా నిజాలు ఉండవండి. ఎంతవరకు అది ట్రూ అవుతా అనేది ముందు వెరిఫై చేసుకోవాలి మనం. బట్ ఫార్చునేట్ ఇట్ హ్యాస్ బీన్, అంటే రూమర్స్ అయితే వస్తున్నాయి కానీ క్యాన్సిల్ అయిందని. బట్ ఇట్ విల్ బి టర్న్ టు బి బిగ్ షాక్ అండి ఫర్ హర్. ఎందుకంటే తను ఒక క్రికెటర్, ఫేమస్ క్రికెటర్ అయ్యి ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత, అంటే సోషల్ మీడియా ఐస్ ఎప్పుడు వాళ్ళ మీద ఉంటాయి. సో ఎప్పుడైతే ఇలా జరిగిందని తెలుస్తుందో ముందు వాళ్ళకైతే పెద్ద షాక్ అయితే తగులుతుంది కదా, ఒక బీయింగ్ ఎ ఉమెన్. సో మ్యారేజ్ కాల్డ్ ఆఫ్ అయిపోయింది అని అంటే ఏ ఆడపిల్లకైనా అది ఒక పెద్ద ట్రామా కిందే ఉంటుంది. అది ఒక గ్రీఫ్, సాడ్, అండ్ సమ్ టైమ్స్ దే ఫీల్ దట్ వై దిస్ హ్యాపెన్ టు మీ అని కూడా అనుకుంటారు. అండ్ దిస్ ఇస్ ద హార్డెస్ట్ టైమ్ ఫర్ హర్. సో షీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ మెంటల్ హెల్త్ ఫస్ట్ అండి. తను కొంచెం బోల్డ్ గా ఉంటేనే తర్వాత అయినా కూడా ఆవిడ కెరియర్ ని ఇచ్చేసుకోగలుగుతారు. సో మనం సోషల్ మీడియాలో వచ్చినవన్నీ నిజాలు అని నమ్మటానికి కూడా లేదండి. సో ట్రామా అయిపోతే గనక దే నీడ్ సమ్ స్పేస్ ఫర్ దెమ్సెల్వ్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ స్పేస్ మనం ఇవ్వగలగాలి. ఎస్, అలాగే హరిణి గారు, ఆవిడ సైకాలజిస్ట్, ఆవిడ కూడా ఉన్నారు. హరిణి గారు, సో హరిణి గారు ఇంకా జాయిన్ కాలేదు. పద్మావతి గారు, మనం మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు ఇరు వర్గాల నుంచి కూడా ఎటువంటి ప్రకటన అయితే క్యాన్సిల్ అయిందని రాలేదు. కానీ పలాస్ వాళ్ళ మదర్ అయితే త్వరలోనే పెళ్లి జరుగుతుందని కూడా చెప్పిన పరిస్థితి మనం చూసాం. అయినా కూడా ఇంకా ఇలాంటి రకరకాలుగా మాట్లాడుకోవడాన్ని ఎలా చూడాలి? దాన్ని సమర్థించమండి. అది రెండు ఫ్యామిలీల పర్సనల్ విషయంగానే తీసుకోవాలి. వాళ్ళు సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఇది చాలా డెలికేట్ విషయం అనమాట. ఇంకోటి కూడా అంటున్నారు, తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలన్నీ డిలీట్ చేశారని. చెయ్యొచ్చు, అది తన రైట్. తనకి బాధ కలిగినప్పుడు తను బాధ కలిగిందో, తన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. కానీ దాన్ని కూడా పట్టించుకొని దాన్ని కూడా వీళ్ళు ఊహించుకోవడం, ఎందుకు తీసేశారని అనుకోవడం, ఇదంతా కూడా వాళ్ళు రెండు ఫ్యామిలీస్ డైరెక్ట్ గా చెప్పింది లేదు. మీడియా ముఖంగా తను మా ఫాదర్ కి బాగలేదని చెప్పారు, వాళ్ళ మేనేజర్ చెప్పున్నారు. సో తను హాస్పిటల్లో చేరారు, వచ్చారు. వీళ్ళ మదర్ ఏమో పెళ్లి జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం మీడియా ద్వారానే చూస్తా ఉన్నాము. ఏదేమైనా తను ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు తీసేసినా కూడా తన రైట్ అండ్ అది తన హక్కు. అది తను తీసేసుకుంటారు, తన ఇష్టమైతే పెట్టుకుంటారు, లేకపోతే తీసేసుకుంటారు. సో అంటే స్మృతి మందాన కెరీర్ ఒక చాలా హైలో నడుస్తూ ఉంది. ఈ ఎఫెక్ట్ ఏమైనా కెరీర్ మీద పడే అవకాశం ఉందా? దీన్ని ఎలా అధిగమించాలి? పడకూడదండి, ఏ ఆడపిల్లకి పడకూడదు. ఏ కెరీర్ లో ఉన్నాళ్ళకు కూడా ఇటువంటి వాళ్ళ పర్సనల్ విషయాలకు సంబంధించి వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ కెరీర్ కి ఇబ్బంది కలగకూడదండి. దాన్ని ఎవరము సపోర్ట్ చేయము.
తనకి ఇప్పుడు మెంటల్ సపోర్ట్ అందరం మేము తనకి ఇస్తాం. ఎందుకంటే తను ఒక క్రైసిస్ నుంచి బయటపడాలి. అది మేడం గా చెప్పినట్టు ట్రామా నుంచి బయటపడాలంటే కష్టంగానే ఉంటది, కానీ ఇది తనకి బ్రేక్ అవ్వకూడదండి. ఎందుకంటే వేరేది కాదు, ఇది చాలా క్రికెట్ లో రాణించడం అంటే ఫిజికల్ గా ఎంత ఇబ్బంది ఉంటది, మెంటల్ గా ఎంత గట్టిగా ఉండాలి. మనం కొన్ని వాటి మీద, క్రికెట్ మీద మూవీస్ కూడా చూస్తున్నాం, చాలా న్యాచురల్ గా దగ్గరగా తీసిన మూవీస్ కూడా ఉన్నాయి. ఏ ఆటలోనైనా సరే ఉంటది. అనేక రకాలైన ఇబ్బందులు ఉంటాయి, చాలా వివక్ష చూసుంటారు వాళ్ళు. అవన్నీ చూసుకుంటూ తన తండ్రి ఒక క్రికెటర్ కాబట్టి ఆయన ఎదిగిన మనస్తత్వంతో తన తండ్రి, సోదరుడు వీళ్ళంతా సపోర్ట్ చేయబట్టి తన కెరీర్ ని అలా బిల్డప్ చేసుకోగలిగింది. అటువంటప్పుడు ఈ విషయం వల్ల తను ఎనికి వెళ్ళకూడదండి. అది తను గట్టిగానే ఉండాలి, అంటే దాని ఈ నుంచి పెళ్లి తొందరగా విషయం బయటపడాలని. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో తన అభిమానులందరూ కూడా ఏదో వాళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తున్నారు. తనకి అంటే ఎక్కువ శాతం తనకి సపోర్ట్ గా చేసినట్టే చూస్తా ఉన్నాము. అవును. తను ఏంటంటే ఒక ఇబ్బంది నుంచి తన కెరీర్ ఇప్పుడే, తను ఫ్యూచర్ ఇంకా ఎంతో బాగుంటది. ఇలా అవతల పర్సన్ క్యారెక్టర్ గురించి కూడా మనం మాట్లాడకూడదు. సో తను బయటపడింది అన్నట్లుగానే చెప్తున్నారు. తను ఏం ఆలోచించుకున్నారో, కానీ తను మాత్రం తన కెరీర్ ని స్టాప్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకే వెళ్ళిపోవాలని మేమైతే కోరుకుంటున్నామండి. అంటే పద్మావతి ఎందుకంటే గారు ఇంకా వచ్చే తరాలకి తన ఆదర్శంగా ఉండాలి. వాళ్ళు మొత్తం ఇప్పుడున్న టీం మొత్తం అందరితో పాటు తను, అది. అంటే మనం ఇటు పలాస్ గురించి మాట్లాడుకుంటే అటువైపు కూడా ఒక అమ్మాయే ఈ పోస్టులు ఏవైతే స్క్రీన్ షాట్లు ఉన్నాయో, వాట్సాప్ చాటు అవన్నిటినీ కూడా షేర్ చేయడం జరిగింది. అంటే స్మృతికి మంచి జరగాలనే చేశాము అనే ఒక ఆమె కూడా చెబుతున్న పరిస్థితి సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆ పర్సన్ ఎవరు అనేది అంత క్లియర్గా తెలియకపోయినప్పటికీ కూడా నేనే రిలీజ్ చేశానని అటువైపు నుంచి కూడా ఒక మహిళే చెబుతుంది. అంటే ఇటు పలాస్ది తప్పు ఉందని అనుకోవచ్చు అంటారు. అది తప్పు అంటే ఇక మనము వాళ్ళ తప్పుల్ని అంటే సొసైటీ ఇది మంచి ఇది చెడు అని ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క రకంగా ఉంటది మేడం. ఒక్కొక్క సమూహంలో ఒక్కొక్క రకంగా ఉంటది మంచి చెడ్డ అన్నది. ఏదైనా సరే అదే ఒక ఇది మేల్ క్రికెటర్ విషయంలో జరిగితే ఇంత సోషల్ మీడియాలో ఇంత చర్చ జరగదు. అది నాకు బాధేస్తా ఉందన్నమాట. అమ్మాయి ఏదో నిర్ణయం తీసుకుంది, ఏదో జరుగుతా ఉంది, తను పోస్టులు డిలీట్ చేసుకుంది, దాని మీద ఇన్ని ఊహాగానాలు అనేది కాదు. నేను పలాస్ విషయం అంటే ఏమో, నేనైతే అంతగా అతన్ని ఫాలో అవ్వలేదు, కానీ మామూలుగా ఇప్పుడు మీడియాలో కనిపించిన దాన్ని బట్టి అయితే అతన్ని నేను సపోర్ట్ చెయ్యనండి. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే ఇప్పుడు తను పెళ్లి దాకా వెళ్ళారు అంటే ఆమె అంటే అభిమానం ఉండబట్టి అంత దూరం వెళ్ళారు. తనని ఇష్టపడ్డ పర్సన్ యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా ఈ యువత ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడకూడదండి. అవతల నుంచి వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు. అది ఇంకా పలాస్ మీద చెప్తున్నారు మరి మీడియాలో. ఒకసారి ఒక చైల్డ్ 14 years చైల్డ్ మీద కూడా ఏదో మిస్బిహేవ్ చేసినట్లుగా చెప్తా ఉన్నారు. అంటే అది మెచ్యూర్డ్ మైండా కాదా అన్నది మనం దగ్గర నుంచి చూడలేదు. అవి వచ్చిన వార్తల సారాంశాన్ని బట్టి చెప్పటం. ఏదైనా సరే ఈ విషయంలో అతన్నని కాదు, కానీ నేను అంటం ఏంటంటే, నేను జంటుని ఏం చేసినా అవుతుంది అంటే నాకు అక్కడ ఆ కాన్వర్జేషన్ ఆ సోషల్ మీడియాలో అంతా చూసిన తర్వాత ఆమెని కూడా ఏంది మహిళే కదా ఏంటి, ఈ మహిళతో చేసిన చాట్ అతనే చేసుంటేనండి, నేను అంటలేదు, అతనే చేసుంటే వాళ్ళు పోస్ట్ చేశారు కాబట్టి అది మాత్రం చాలా అభ్యంతరకరం అండి. చేసుంటే మాత్రం మహిళల పట్ల అతనికి చాలా చిన్న చూపు ఉందని నేనైతే ఫీల్ అవుతున్నాను. అది మేడం. ఓహా మహంతి గారు, మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటే అసలు సోషల్ మీడియా అనేది పర్సనల్ రిలేషన్షిప్స్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే ఏం చెప్తారంటే స్మృతి మందన కేసు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చా? అవునండి, తీసుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా అన్నది అందరి జీవితాలని కూడా ఇది చేస్తుందండి. అందరి జీవితాలకు కూడా ఆ దెబ్బ అనేది తగులుతుంది. ఇలాంటి సెలబ్రిటీల విషయంలో అది మరీ ఎంత ఎక్కువగా ఉంటది. ఎందుకంటే సెలబ్రిటీలు అనగానే స్పోర్ట్స్ వాళ్ళు కానీ, మూవీ యాక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ వీళ్ళందరి పైన సామాన్యుల అది దృష్టి అనేది చాలా ఎక్కువ ఉంటది. పొలిటీషియన్స్ మీద కానీ వీళ్ళందరి మీద. అంటే సామాన్యులు వాళ్ళు ఏం చిన్నది కూడా భూతద్దంలో పెట్టి చూస్తారు మామూలు ప్రజల కన్నా. ఇలాంటి ఈ సోషల్ మీడియా
వాళ్ళ లైఫ్ ని అయితే చాలా డిస్టర్బ్ చేస్తుందండి. ఎప్పుడైతే పబ్లిక్ లైఫ్ లోకి వస్తారో ఈ పొలిటీషియన్స్ కానీ, ఈ మూవీ యాక్టర్స్ కానీ, ఈ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ, వీళ్ళందరూ కూడా అన్నిటికీ రెడీ అయ్యే వస్తారండి. అన్నిటి ఎదుర్కొంటారు కానీ ఇలాంటి పర్సనల్ విషయాలు వచ్చేటప్పుడు మాత్రం ఎవరికైనా అనేది ఆ బాధ అనేది ఉంటదండి. బయట కనిపించకపోవచ్చు. ఇలాంటి సెన్సిటివ్ విషయాలను కూడా ఈ సోషల్ మీడియా వాళ్ళు ఇలాంటి భూతద్దంలో చూసి దాన్ని పెద్దదిగా చేసి వాళ్ళ పర్సనల్ విషయాల్ని బయట పెట్టి కథలు కథలుగా చెప్పుకోవడం, రూమర్స్ చేయడం, గాసిపింగ్ చేయడం ఇవన్నీ కూడా నార్మల్ అయిపోయిందండి ఇప్పుడు. ఏంటంటే ఇప్పుడు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఇప్పుడు ఇలాంటివి సోషల్ మీడియాలో ఇలాంటివి రావడం వల్ల ఇప్పుడు నిజమైన న్యూస్ ప్రజలకు చేరాల్సిన న్యూస్ ఏంటంటే అది నమ్మట్లేదండి. పులి మేక కథ అయిపోతుంది. నిజమైన మన ఏదైనా అర్జెంట్ ఎమర్జెన్సీ ఒక ఉపయోగపడే న్యూస్ మనం చెప్పేటప్పుడు అది ప్రజలకు చేరట్లేదు. ఇలాంటి విషయాలన్నీ ఇవి ముందు వచ్చేస్తున్నాయి. వీటిపై దృష్టి ఎక్కువైపోయి ఇవి ట్రెండింగ్ లోకి వచ్చేసి నిజమైన దేశంలో ఏం జరుగుతుంది, మన ఏమేం జరుగుతుంది, పక్క దేశాల్లో ఏం జరుగుతుంది, యుద్ధాల గురించి కానీ, సైన్స్ గురించి కానీ, మన వాతావరణం గురించి కానీ ఏవి కూడా ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇలాంటి సెలబ్రిటీస్ మీద రూమర్స్ ఏమొస్తాయి, సోషల్ మీడియాలో పోస్టులు ఏమొస్తాయి, వాళ్ళతో రిలేషన్ ఏమైంది, వీళ్ళతో ఎప్పుడు బ్రేకప్ అయింది, వీళ్ళని తన్ను వదిలేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆమె ఈమెను వదిలేసి ఇంకా వేరే అతన్ని పెళ్లి చేసుకుంది, ఇవేనండి ప్రజలకి ఇంట్రెస్టింగ్ గా ఉండే విషయాలు కూడా ఇవే. అంటే పక్క వాళ్ళ జీవితాలని వాళ్ళ రోజులో వాళ్ళని టైం పాస్ చేసుకోవడం అనేది నార్మల్ అయిపోయింది. ఇదంతా కూడా ప్రజలు కూడా నార్మలైజ్ అవ్వాలండి. ఇవన్నీ వాళ్ళ పర్సనల్ విషయాల్ని, వాళ్ళ పర్సనల్ సెన్సిటివ్ విషయాల్ని వాళ్ళ వరకే వదిలేసి మన జీవితాల గురించి ఆలోచించడం, మనం ఎలాగ రేపు దేశానికి ఎలా ఉపయోగపడతామో, దేశానికి ఉపయోగపడే విషయాలు, మన జనరల్ నాలెడ్జ్ విషయాలు ఏం తెలుసుకోవాలో ఇవి కూడా మన పిల్లలకు కానీ, మన ఇంట్లో కానీ చర్చించుకున్నప్పుడు కూడా ఇప్పుడు ఇంట్లో కూడా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు వాటి గురించి చర్చలు ఎక్కువైపోతున్నాయి. ఒక మనకి మన దేశానికి ఏమొచ్చింది, మన రాష్ట్రానికి వనరులు ఏంటి, మనకి ఏం తక్కువ అవుతుంది, మనకి ఏం లోపం అవుతుంది, మనం పెంచుకుంటే, ఏ టెక్నాలజీ పెంచుకుంటే మన దేశం అభివృద్ధి అవుతుంది, మనం ఏ దేశంలో మనం ముందు ఉండాలంటే ఏం చేయాలని ఈ చర్చలు అనేవి ఇంట్లో జరిగితే, ఫ్రెండ్స్ మధ్యలో జరిగితే, పేరెంట్స్ పిల్లలకి మధ్యలో జరిగితే చాలా ఉపయోగపడతాయండి. ఇలాంటి సోషల్ మీడియా అనేది ఇలాంటివి అన్నిటి కూడా రెస్పెక్ట్ ఇచ్చి సెలబ్రిటీస్ అయితేనే కానీ ఏ మహిళ విషయమైనా ఈ మహిళ గురించి అనేది చెప్పడం అనేది చాలా తప్పండి. అది మంచి అయ్యి ఉండొచ్చు, చెడయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఇలాంటి విషయాలు పెళ్లి ఇలా ఆగిపోవడం, మళ్ళీ తర్వాత వాళ్ళు చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. వాళ్ళు ఎందుకైతే బ్రేక్ తీసుకున్నారో దాన్ని అయితే మనం రెస్పెక్ట్ చేయాలండి. అలాంటి విషయాలను రెస్పెక్ట్ చేసి అంతవరకు వదిలేసి మిగతా ఏ విషయాలు ఉన్నాయి దాని గురించి సోషల్ మీడియా వాళ్ళు కూడా దాన్ని ప్రమోట్ చేస్తా, దాన్ని పోస్ట్ చేస్తా, దేశానికి ఉపయోగపడే ఎస్ రమాదేవి గారు, అంటే ఒక అమ్మాయి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయినది పెళ్ళి. అలాంటి ఈ టైంలో స్మృతి మందానాకైతే అందరూ అండగా ఉండాలనే చెప్పుకోవచ్చు. ఇక స్మృతి మందాన కెరీర్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి స్మృతి మందాన ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందంటారు రమాదేవి గారు? ఎస్ మ్యామ్, ఇప్పుడు ఇండియాలో 20% ఆఫ్ ద మ్యారేజెస్ ఎంగేజ్మెంట్ కి ముందే కాల్ ఆఫ్ అయిపోతున్నాయండి. సో ఇప్పుడు తనకి అంటే ఇఫ్ షీ టేక్స్ ఇట్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్, సో పెళ్ళి అయిన తర్వాత తెలిసిన కంటే ముందు తెలుసుకోవటం బెటర్ అని చెప్పి తను అలా ఫీల్ అయితే కనుక షీ కెన్ ఓవర్కమ్ క్విక్లీ. అంటే దో ఇట్ టేక్స్ టైం, తను అట్లా పాజిటివ్ గా తీసుకుంటే కనుక బయటికి రావడానికి ఛాన్సెస్ త్వరగా ఉంటాయి. కానీ ఎంత చూసుకున్నా, ఎంత సెలబ్రిటీ పర్సన్ అయినా, షీఈ్ ఆల్సో ఏ లేడీ. తనకి కూడా లైఫ్ గురించి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా అని తెలిసేసరికి షీ విల్ బి సాడ్ అండ్ డీప్లీ. అదే అట్ ద సేమ్ టైం కొంత ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది వాళ్ళకి, వై ఇట్ హ్యాపెండ్. ఎందుకంటే see, as a psychologist we say that one should not keep anything personal on the social media అండి. అందులోని ఈ సెలబ్రిటీ పీపుల్ ఎవరైనా కానివ్వండి, దానివల్ల మీద స్పెక్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఏ చిన్నది దొరికినా దాన్ని చిలవలు పలవలుగా ఇంత పెద్దలు చేసేస్తూ ఉంటారు. సో అందుకని కొంత బౌండరీ అనేది పర్సనల్ లైఫ్ కి, ప్రొఫెషనల్ లైఫ్ కి బౌండరీ అనేది పెట్టుకోవడం తప్పనిసరి అండి. అది ఏ ప్రొఫెషన్ లో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రొఫెషనల్ కి, పర్సనల్ లైఫ్ కి మాత్రం బౌండరీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవి చూసిన దాంట్లో ఆల్ విల్ నాట్ సపోర్ట్ హర్, somebody may troll her, తని ట్రోల్ చేయొచ్చు, అబ్యూజివ్ గా మాట్లాడొచ్చు, ఏమన్నా చేయొచ్చు, అండ్ దట్ ఇన్ టర్న్ తన మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు అండి.
సో అందుకని తను ఆ బౌండరీ అనేది స్ట్రాంగ్ తీసుకుని వాట్ ఎవర్ మే బి ద రీజన్, అసలు జరిగిందా జరగలేదా, అన్లెస్ దే కమ్అట్ అండ్ టెల్ ఆల్ దీస్, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్సే అండ్ వీ కెనాట్ కమ్ ఆర్ వీ కెనాట్ జడ్జ్ ఎనీ వన్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఎస్. పద్మావతి గారు, అంటే స్మృతి మందాన ఈ విషయాన్ని అయితే లైట్ తీసుకుంటే అందరికీ చాలా బాగుంటుంది. ఆవిడ కెరీర్ మీద కూడా ఎఫెక్ట్ పడకూడదని అయితే మనం అనుకుంటున్నాము. ఇంకా ఆవిడ కెరీర్లో ముందుకు వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి అంటే ఏం చెప్తారు ఈ విషయాన్ని వదిలేయడానికి? తను స్ట్రాంగ్ గా ఉండాలండి. ఈ నాకు తెలిసి నేను అనుకోవటం ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ బాగా ఉంటది. తనకి పీర్ గ్రూప్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. షేర్ చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తోటి దీన్ని ఓవర్కమ్ అయ్యి తన కెరీర్ ని కొనసాగించాలని కోరుకుంటున్నానండి నేనైతే గట్టిగా. దీన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే తను ఇప్పటికీ నేనైతే కనపడుతున్న సమాచారాన్ని బట్టి తను గట్టిగానే ఉన్నారనుకుంటున్నాను. ఎందుకంటే అంత స్ట్రాంగ్ గా లేకపోతే అంత దూరం వెళ్ళలేరు. ఒక ఆట ద్వారా అంత దూరం వెళ్ళడం చాలా కష్టం. తను ఫిజికల్ గా ప్లస్ మెంటల్ గా కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు, అలానే ఉంటారు, దీన్ని ఓవర్కమ్ అవుతారు. తన కెరీర్ ఇలానే కొనసాగుతుందని అనుకుంటున్నానండి. అంటే పద్మావతి గారు, ఇప్పుడు ఏవైతే ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎవరో ఒకరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇరు వర్గాల నుంచి అయినా ఎవరో ఒకరు వచ్చి ఇది కరెక్ట్ కాదు, ఇది నిజం కాదు, ఇది అబద్ధం అని ఒక్క మాట చెప్పుంటే ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పడతాయని అనుకోవచ్చా? మేడం, అది ఫుల్ స్టాప్ పడుద్దని అనుకోలేం మేడం. ఇప్పటికే వీళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. అది సోషల్ మీడియా అనేది ఎలా తయారైందంటే దానికి రెండు వైపులా పదంలాగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా మనకి సొసైటీలో ప్రవర్తన పరంగా ఎడ్యుకేషన్ సరిగా లేదండి. దేన్ని ఎక్కువగా తీసుకోవాలి, సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం, ఆ సమాచారాన్ని బట్టి మాట్లాడటం, ఇది చాలా తేలిగ్గా ఈజీగా అయిపోయే ప్రాసెస్. దానివల్ల తనకి ఏదో ఉంది అనుకోవడం, మొత్తం అందరు భావిస్తా ఉండడం వల్ల దీనికి ఎక్కువ జోక్యం అవుతా ఉంది. అదే అంటే నేను అంటున్నానని కాదు, వేరే చోట కొంచెం మెచ్యూర్డ్ సొసైటీ ఉన్న దగ్గర అయితే దీన్ని అసలు పట్టించుకోరండి. దాన్ని సోషల్ మీడియాలో ఇంతసేపు దాని గురించి పట్టించుకోరు, చర్చ చెయ్యరు, లీవ్ ఇట్ అంటారు. తన పర్సనల్ అంశం, లీవ్ ఇట్, అది. అటువంటి మైండ్ సెట్ తనకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. బంధువులు గాని, తను సపోర్ట్ చేసేవాళ్ళు గాని, అదే విధంగా సొసైటీ కూడా దాన్ని తీసుకోవాలని, పక్కా తన పర్సనల్, అది అంతే. ఇక్కడ నుంచైనా మనం అందరం ఎడ్యుకేట్ అవుతా ఉన్నాం, ఎడ్యుకేషన్ పొందే వాళ్ళ శాతం పెరుగుతా ఉంది. అదే టైంలో ఆ సోషల్ మీడియాలో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి తరచూ వాటి వెనక వెళ్లే వాళ్ళు కూడా మోస్ట్లీ గ్రాడ్యుయేట్ ఆ లెవెల్లోనే ఎడ్యుకేట్ అయి ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే సందర్భం కాకపోవచ్చు కానీ మన విద్యా వ్యవస్థలో కూడా విలువలండి. మొన్న మన ఈ స్టేట్ గవర్నమెంట్ విలువలకు సంబంధించి మంచి నిర్ణయం తీసుకుంది. అలా చిన్నప్పటి నుంచి కూడా కొన్ని విలువల్ని మనం బోధించాలండి, నేర్పుకు రావాలి. నేర్పుకొస్తేనే ఇలాంటి విషయాలు ఎక్కువ జోక్యం చేసుకోకుండా ఉంటారు. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. కానీ ఇలాంటి తను అందరికీ తెలిసిన పర్సన్ కాబట్టి ఇలాంటి వాళ్ళు తీసుకునే మంచి నిర్ణయాల వల్ల ఇలాంటి వాటికి పులిస్టాపడిద్దని నేను అనుకుంటా ఉన్నాను. అది ఎందుకంటే నేను ఇంకోటి ఏంటంటే తను వచ్చి పులిస్టాప్ పడేయాలని ఆన్సర్ చేయాలని మాత్రం నేను కోరుకోవట్లేదండి. అది దాని ప్లాట్ఫామ్ లో అది అనుకుంటా పోద్ది, కానీ వాటిని తీసుకొని తను వెనక్కి తగ్గకూడదు, డీలా పడకూడదు అని మాత్రం కోరుకుంటా ఉన్నాను. ఓకే. రమాదేవి గారు, అంటే ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు చూసినట్లయితే కూడా చాలా చిన్న చిన్న కారణాలకే పెళ్ళిళ్ళు ఆగిపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం. అలాంటిది ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ పెళ్ళి అంటే మార్నింగ్ ఆగిపోయిందంటే ఇందులోంచి బయటకు రావాలంటే కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. అంటే ఒక అమ్మాయిల విషయంలోనే కాదు, అబ్బాయిలు కూడా ఎలా ఉండాలంటారు? అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళకంటూ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలండి. ఒక మంచి వ్యక్తిత్వం ఉండాలి, వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. నాకు ఏ టైంలో నేను ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది వాళ్ళు కూడా కొంచెం తెలుసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు ఈ విషయంలో చూస్తే ఇప్పుడు అమ్మాయి ఎంత సఫర్ అవుతుందో అబ్బాయి కూడా అంతే సఫర్ అవుతారండి. సో వీ కెనాట్ సే దట్ ఓన్లీ ఇంతే అనేది కూడా మనం వన్ సైడే మనం అంటే బీయింగ్ ఏ లేడీ మనం ఉమెన్ ని సపోర్ట్ చేయటము అని కాదు.
బట్ అటు కూడా ఉంటుంది. అంటే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ వాట్ ఎవర్ ద సోషల్ మీడియాలో ఏదైతే వచ్చింది, పలాష్ ఈజ్ ద పర్సన్ హూ ఇస్ రీజన్ ఫర్ దిస్ అని అంటే, తనకి కూడా తన కెరియర్ లో కూడా తనకి అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ స్మృతికి కూడా సేమ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు విలువలు, ఎథిక్స్ అనేవి నేర్పించాలి. అది చాలా ఇంపార్టెంట్. బట్ ఇట్ హాస్ బికమ్ ఎప్పుడో సందర్భాన్ని తప్ప ఎవరు చెప్పట్లేదు. సో ఏ ప్రొఫెషన్ లో అయినా కానీ వాళ్ళకి ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది నేర్పించడం జరుగుతుందండి. అంటే అన్లెస్ వాళ్ళకి వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవటం, రెగ్యులేట్ చేసుకోవటం రాలేకపోతే ఏ కెరియర్ లో కూడా ఇంత దూరం రాలేరండి వాళ్ళు. దే విల్ బి ట్రైన్డ్ ఫర్ దట్. అంటే ఫీల్డ్ లో కూడా సడన్ గా ఎవరైనా ఏదైనా అంటే ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వటం అనేది కూడా వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ పర్సనల్ గా కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే ఎక్కడ దే హ్యావ్ టు సే నో, దే హ్యావ్ టు సే నో అండ్ దే హ్యావ్ టు బి ఫర్మ్ ఆన్ ఇట్. అక్కడ మాత్రం వాళ్ళు ఎక్కడ ట్రోల్స్ చేస్తున్నారు కానీ చెప్పేసి కుంగిపోవటము అంతవరకు చేస్తారని నేను అనుకోను. కానీ స్టిల్ 100 మంది 10 మాటలు, 100 మంది 100 రకాలు మాట్లాడితే ఒక మాట కన్నా ఎవరో ఒకరు చుబుకు అనకుండా ఉండదు. సో అది లేకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. ఎట్ ద సేమ్ టైం మన ఇప్పుడు రేస్ చేసే చిల్డ్రన్ కి కూడా వాళ్ళకి చెప్పాలండి. సో వీ నీడ్ టు రెస్పెక్ట్ ఉమెన్. ఉమెన్ కి రెస్పెక్ట్ చేయాలి. అంటే ఫ్యామిలీస్ లో హస్బెండ్స్ వైఫ్ ని ట్రీట్ చేసే దాన్ని బట్టి పిల్లలు కూడా వాళ్ళు నేర్చుకుంటారు. సో ఓకే వీ నీడ్ టు రెస్పెక్ట్ ఉమెన్ లైక్ దిస్ అనేది. సో ఎంతమంది పేరెంట్స్ పిల్లలకి కూడా నేర్పిస్తున్నారు అనేది చూడాలంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనం న్యూస్ లో చూసినా కూడా చాలా వినిపిస్తున్నాయి. చిన్న చిన్న వాటికే కోపాలు వచ్చేయటము, కొట్టేయటము, డిస్ట్రాయ్ చేసేయటం, అంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళిపోతున్నారు. అంటే దే డోంట్ నో అంటే వాళ్ళకి కోపం ఎప్పుడు వస్తుంది. యాంగర్ ఈజ్ నాట్ టు బి కంట్రోల్, ఇట్ హ్యాస్ టు బి మేనేజ్డ్. సో అది మనము చెప్పగలగాలండి చిన్నప్పటి నుంచి కూడా. ఎవ్రీ పర్సన్ విల్ గెట్ యాంగర్. Anger is not a wrong thing, but controlling or managing your anger is the most important thing అనేది చెప్పాలి. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళకి కూడా యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఇన్ దిస్. అంటే ఎట్లా అంటే యూ రిజైలెన్స్ అనేది నేర్పించాలండి. అంటే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్, దెర్ ఇస్ స్టిల్ లైఫ్, యూ కెన్ గెట్ అప్ అండ్ గో ఆన్ అనే పదంలో మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే కూడా ఒక బిగ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా అంత గట్టి దెబ్బ తగలకుండా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఎస్. అంటే పద్మావతి గారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా అమ్మాయిలకే చెప్తూ ఉంటాం అన్ని జాగ్రత్తలు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తే ఒక రిలేషన్లో ఉన్నప్పుడు పెళ్లి వరకు వెళ్ళాక కూడా ఇప్పుడు ఒకవేళ పలాస్ది కనుక తప్పు ఉంది అని అనుకుంటే పలాస్ లాంటి అబ్బాయిలకి ఏం చెప్పాలి? అంటే చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలా పిల్లలకి? అంటే అబ్బాయిలకి చెప్పాలి ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నప్పుడు మిగతావన్నీ కూడా అవంతా రాంగ్ అనేది అయితే చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలంటారా? ఒకటండి, ఆడైనా మగైనా సరే, అంటే అబ్బాయి అన్నారు కాబట్టి పర్టికులర్ గా చెప్తున్నా, ఓపెన్ మైండెడ్ గా ఉండాలండి. ఓపెన్ గా ఉండాలి. ఒక రిలేషన్ లోకి వెళ్తున్నామంటే రహస్యాలు ఉండకూడదండి. అది మొదటి నుంచి అది మోసం చేసినట్టుగానే ఉంటది. ఆ మెచ్యూరిటీ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పటం మనకి 5-6 సంవత్సరాల నుంచి పరిచయంలో ఉన్నారని చెప్తున్నారు. సో తను మొత్తం విషయం షేర్ చేసుకోవాలి, తనతోటి చర్చ చేయాలన్నమాట. అలాంటప్పుడు ఇంత దూరం రాదు. కోర్స్ ఇంకోటి ఏంటంటే కామన్ గా మొత్తం జనరల్ గా చెప్పుకుంటే అబ్బాయిలకి మనం చాలా నేర్పాల్సి ఉందండి మన సొసైటీలో ఇంకాను. ఎందుకంటే అబ్బాయా అమ్మాయా కాదు, నువ్వు మనిషి నేను మనిషి, అంత ఎమోషన్స్ ఉంటాయి, గౌరవాలు ఉంటాయి, హ్యాబిట్స్ ఉంటాయి. మనకి అభిరుచులు కలిస్తేనే కొంచెం ఫ్రెండ్షిప్ అయినా చేస్తాం. అలాంటప్పుడు ఒక రిలేషన్ లోకి వెళ్ళాము అంటే అందులోనూ వీళ్ళు 25 years అబోవ్ ఉన్నారు. సో అప్పుడు కూడా మెచ్యూర్డ్ గా ఆలోచించాలి, ఎదుటివారి విలువలను గౌరవించుకోవాలండి. ఈ రిలేషన్ అనే కాదు, ఏ రిలేషన్ అయినా నిలబడాలి అంటే మొత్తం మన్ని మారిపోయి వాళ్ళకి అనుకూలంగా ఉండాలని అనుకోకూడదండి. దురదృష్టవశాత్తు మన సొసైటీలో అబ్బాయిల మైండ్ సెట్ చాలా వరకు అలా ఉంటుంది. పెంపకాలు, మేడం గారు చెప్పినట్టు పెంపకాలే. చిన్నప్పటి నుంచి అదే పెంచేది కూడా మనమేననుకోండి మళ్ళీ. కాకపోతే మనం కూడా మారి గౌరవించటం, ఎదుటివారి విలువల్ని వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించడం, ఓపెన్ గా ఉండడం. ఏదైనా సరే చెప్పాలి అంతే. ఏదున్నా సరే చెప్పడం, ఇది ఉంటే మాత్రం ఇంత దూరం రాదండి. ఇప్పుడు మనం జనరల్ గా చూస్తా ఉంటే మ్యారేజెస్ చాలా ఫెయిల్ అయిపోతా ఉన్నాయి.
ఎందుకంటే నేను మళ్ళీ అక్కడికే వెళ్తాను, ఎడ్యుకేషన్ లోకే వెళ్తాను. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ మ్యాన్ మేకింగ్ అని చెప్తారు. తనున్న సొసైటీకి అనుకూలంగా ఒక మనిషి ఎదగటమే ఎడ్యుకేషన్. కానీ మనం ర్యాంకుల వెంట వీటి వెంట వాటి వెంట పరిగెడతా ఉండి వాళ్ళకి అసలు జీవితంలో ఎలా అడ్జస్ట్ అవ్వాలో నేర్పటలేదు. ఈవెందో వీళ్ళిద్దరే కాదు, ఫస్ట్ ర్యాంక్ ఐఐటి స్టూడెంట్ కూడా లైఫ్ లో ఫెయిల్ అయిపోతాడు. కుటుంబ జీవనానికి అనుకూలంగా అతను మారడు, అతను తన మార్చుకోలేడు. ఎక్కడ లోపం అంటే ఎడ్యుకేషనే. చిన్నప్పటి నుంచి మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇలా ప్రతి మనిషిని గౌరవించడం, పనులు కూడా ఆ పని ఈ పని అని కాదు. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు నాకు తెలిసి అతను నేను తప్పు పట్టను, కానీ ఆ వచ్చిన సమాచారాన్ని బట్టి అవతల ఒక మహిళ ఉంది, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయిలే కదా అనే ఫీల్ అయితే మాత్రం సమర్థించడం కాదండి. మనం మారాలి, పెంపకంలో మారాలి. ఆ పలాస్ లాంటి వాళ్ళకి గట్టిగా చెప్పాల్సి కూడా ఉంటది. అది ఇదే సోషల్ మీడియా నేనేం కోరుతున్నానంటే, ఒకవేళ ఆమె వచ్చి ఏదన్నా ఎక్స్ప్రెస్ చేసి ఇలా ఇబ్బంది కలిగిందనో, లేకపోతే వాళ్ళు ఏదో పెట్టిన స్క్రీన్ షాట్లు అలాంటివి నిజం అయితే మాత్రం చెప్పాలి. అంటే ఎందుకంటే చాలా ఎక్కువ మందికి ఈ సమాచారం వెళ్ళిద్ది కాబట్టి. సో అబ్బాయిలైనా సరే అమ్మాయిల యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ ఓపెన్ గా ఉండండి. అమ్మాయి అయినంత మాత్రాన, అమ్మాయిలైనంత మాత్రాన ఏముందిలే అనుకోవద్దు, వీళ్ళ అనుకోవద్దు. అది మా హక్కు అంటే నేను దూరం వెళ్తున్నాను అనుకోవద్దు. ఇలా వదిలేసుకుంటే వెళ్ళిపోవడం మా హక్కు, మేము ఏదైనా చెయ్యొచ్చు, ఎంతమందితోనైనా రిలేషన్ లో ఉండవచ్చు, ఇలాంటి కొన్ని ఆలోచనల్ని వదిలేయాలండి. ఇంకోటి ఏంటంటే పెంపకంలో మార్పు రావాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో మార్పు, మన సిలబస్ లో కూడా ఖచ్చితంగా సిలబస్ లో పెట్టాల్సి వచ్చేటట్టుందండి. లేకపోతే ఏదైతే భారతదేశానికి కుటుంబ వ్యవస్థ ఒక బలమైన ఎన్నుముక లాంటిది, విలువలతో పెరుగుతున్నాం మనం కానీ ఫ్యామిలీ పట్ల కమిట్మెంట్ అనేది మనం చూసుకుంటే వేరే కంట్రీస్ లో, డెవలప్డ్ కంట్రీస్ లో ఒక కమిట్మెంట్ ఉంటదండి. ఇప్పుడు మనం ఇది జరగకుండా ఆగిపోయింది. నేను జరిగిన తర్వాత అంశం చెప్తా ఉన్నాను. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇష్టం లేనప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వెళ్ళి పిల్లల హక్కులను గౌరవించడం, ఈ అలవాటు రావాలండి సొసైటీలో. వాళ్ళు విడిపోయారనో లేకపోతే వాళ్ళు ఇలా అయ్యారనో వేరే విధంగా చూడకుండా వాళ్ళ యొక్క రైట్స్ ని గౌరవించాలి, వాళ్ళ మనోభావాలను గౌరవించాలి. అదే టైంలో పిల్లలకి వాళ్ళ రైట్స్ కి భంగం కలగకుండా వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఉంటే, అంటే ఇది ముందు వెళ్ళిపోయారు అనుకోండి చెప్తున్నాను, అలా ఒక పద్ధతిగా మారితే తప్ప ఈ బాధ తప్పేటట్లేదు. ఎందుకంటే ఇప్పుడంటే మ్యారేజ్ కాకుండానే తనది ఆగింది, తనకి పెద్ద కెరీర్ ఉంది అటువైపు, ఇంకోటి తన మానసిక ఒత్తిడిలోనూ ఉండి ఉండవచ్చు. అలా కాకుండా ఆఫ్టర్ మ్యారేజ్ తనకి తనే కాదు, ఒక మహిళ పిల్లలు కలిగిన తర్వాత డివోర్స్ కి వెళ్ళిపోయారనుకోండి, తనకి సొసైటీ పరంగా చాలా సపోర్ట్ రావాలి. ఇద్దరికి ఎవరి హక్కులను గౌరవించుకోవాలండి. చట్టాలు ఉన్నాయి కానీ అవి చాలా టైం పడతా ఉంటది న్యాయం జరగటానికి. అందుకని ఏదైనా సరే ముందు ఆడా మగ అని కాకుండా ఇద్దరికి సమానంగా ఏ పనైనా ఎవరైనా చేయొచ్చు. ఇద్దరు ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవాలి. అంటే ఆడవాళ్ళు బలహీనులు వాళ్ళనే మనం సపోర్ట్ చేస్తున్నాం అని కాదండి. ఎవరైనా సరే మెంటల్ గా గట్టిగా ఉండాలి. అదే టైంలో ఓపెన్ మైండెడ్ గా తన అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పగలిగి ఉండాలి. ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి, లేకపోతే అది మోసం చేసేటప్పుడు దాన్ని కొనసాగించకపోవడమే మంచిదని నేను ఫీల్ అవుతా ఉన్నాను. ఓహమహంతి గారు, ఇప్పుడు మనం పేరెంట్స్ లో స్టీరియోటిపికల్ థింకింగ్ కూడా మారాలండి. ఇండియన్ మెంటాలిటీస్ లో స్టీరియోటిపికల్ థింకింగ్, ఆడపిల్లలైతే ఇలాగా మగపిల్లలైతే ఇలాగా అనేది ఇప్పటికీ ఉంది ఆలోచన, అది కూడా మారాలి. ఎస్ మహంతి గారు, అంటే మనం మాట్లాడుకుంటున్న ఈ విషయాలన్నీ కూడా స్మృతి మందాన అలాగే పలాస్ ఇద్దరు కూడా 5 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఒక్క రోజులో పెళ్ళుంది అనగా వాళ్ళకి ఈ విషయం నిజంగానే ఇది నిజమైతే గనక ఈ సోషల్ అవేర్నెస్ అనేది ఒక అబ్బాయినైనా అమ్మాయినైనా ఎలా ప్రభావితం చేస్తుంది? అంటే దీనివల్ల నష్టం ఎక్కువ జరుగుతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి, నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కళ్ళ పర్సనల్ విషయాలను తీసుకొని స్టోరీస్ గా చెప్పడం, ఇప్పుడు ఇలాంటి మ్యారేజ్ కాల్ ఆఫ్ అవడం అనేది, బ్రేక్ అవ్వడము లేకపోతే పోస్ట్ పోన్ అవ్వడము అనేది మన రోజువారీ జీవితంలో చాలా పెళ్లిళ్ళు జరిగితే ఎక్కడో ఒక్కొక్క చోట జరుగుతూనే ఉంటది, జరగచ్చు అది. కానీ ఒక సెలబ్రిటీ విషయంలో అలా జరిగినప్పుడు అది పెద్ద చేసి చూపించడం వల్ల ఓకే అలాంటి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలా ఇవ్వకూడదా అని మిగతా వాళ్ళకి తెలియకుండా పోతుంది కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు మన పక్కింటి వాళ్ళకో లేకపోతే మా ఎదురింటి వాళ్ళకో జరిగినప్పుడు కూడా ఇలాంటి కథలు ఎందుకు ఆగిపోయిందా, అందుకు
పోయిందా అని చెప్పి ఇలాంటి చిన్న చిన్న కథలన్నీ చెప్పుకొని వాళ్ళ నిర్ణయాన్ని డిస్రెస్పెక్ట్ చేసినట్టే కదండి. ఇప్పుడు వాళ్ళు ఏదో కారణం చేత అలా జరిగి ఉండొచ్చు. ఇలాంటి సోషల్ మీడియాలో మనం హైలైట్ చేసినప్పుడు వాళ్ళ గురించి ఇలా స్టోరీస్ ఇలాంటి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడమో, అమ్మాయి గురించి ట్రోల్ చేయడమో, అబ్బాయి గురించి ట్రోల్ చేయడమో చేసినప్పుడు వాళ్ళ పర్సనల్ విషయాల్ని ఇలా చులకనగా చేసి మాట్లాడినప్పుడు ఓహో ఇలాంటి విషయాలను కూడా మనం మాట్లాడుకోవచ్చా, ఇలాంటి ఒకళ్ళ పర్సనల్ విషయాలను తీసుకొచ్చి ఇంత బహిరంగంగా మాట్లాడుకోవడం తప్పులేదా అని మిగతా వాళ్ళందరూ అనుకుంటారు. ఖచ్చితంగా ఈ ప్రభావం అయితే చాలా గట్టిగానే ఉంటది సామాన్యుల పైన. ఎందుకంటే ఈ సోషల్ మీడియాని కానీ వీటిని అన్నిటిని కూడా మంచి దాని కోసం ఉపయోగిస్తే రేపు మిగతా ప్రజలు కూడా ఓహో ఇది చేయకూడదు తప్పు అని చెప్పి ఇప్పుడు ఎంత విపరీతంగా దీన్ని హేళన చేస్తూ ట్రోల్ చేస్తున్నారో అంతే దానికన్నా ఎక్కువగా మనం ఇది చేయకూడదు, ఇలాంటి సెన్సిటివ్ విషయాలని మనం ఇంత బహిరంగంగా చేసి ఇలా మాట్లాడకూడదు అని చెప్పేసి మనం కూడా అంతే విధంగా మిగతా వాళ్ళు కూడా పోస్టులు పెడితే ఓహో ఇది తప్పు కాదని కొంతమందికైనా తెలుస్తుందండి. సమాజంలో మార్పు అనేది మనతోనే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓ సరే చూసి లైక్ కొట్టో లేకపోతే ట్రోల్ చేసిన వీడియోని ఇంకొకరికి షేర్ చేసి అలా చేయకుండా అది అంతటితో ఆ చైన్ అది ఆపేసి ఇది మంచిది కాదు అని చెప్పేసి ఇలా జరగకూడదు, వాళ్ళ పర్సనల్ విషయాలు మనం మాట్లాడుకోకూడదు అని చెప్పినప్పుడే ఒక మంచి సమాజం తయారవుతుందండి. అది ఏ విషయానికైనా అండి. ఒక పర్సనల్ విషయం ఇలాంటి అనవసరమైన విషయం వాళ్ళ పర్సనల్ విషయం వాళ్ళు కూర్చొని సార్ట్ అవుట్ చేసుకుంటారు. వాళ్ళ ఏదో వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు. అలాంటి విషయాన్ని తీసుకొని మనం ఇలా చేసి ఇలా చెప్పడం వల్ల ఇప్పుడు మన లైఫ్ లో చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళని కూడా బాధ పెట్టిన వాళ్ళు అవుతాం. ఈ ట్రోల్ చేసిన వాళ్ళు ఏమనుకుంటారు, మనం ఇలా ట్రోల్ చేస్తే వాళ్ళకి ఏదో నష్టం జరిగిపోతుంది కదా అని అనుకుంటారండి. నిజానికి వాళ్ళకి ఏ నష్టం జరగదండి. వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉంటారు. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ లో ఉన్నప్పుడైనా ఇలాంటి మూవీస్ లో ఉండేటప్పుడైనా వాళ్ళ మనసుని చాలా స్ట్రాంగ్ గా సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా ఉండే వస్తారు. కానీ ఇదే విషయం ఒక సామాన్య మహిళ జీవితంలో జరిగినప్పుడు ఆమె స్ట్రాంగ్ ఇంకేదేనికో ఒక సూసైడ్ చేయాలి, జీవితాన్ని అక్కడికి ఆపేయడమో, చదువుని ఆపేయడమో, ఉద్యోగాన్ని ఆపేయడమో, సమాజం ఏమనుకుంటుందని భయపడడం అన్నిటిని ఆపేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, మెంటల్ గా సైకలాజికల్ గా మనం స్ట్రాంగ్ అండి. అది ఏ విషయం మన జీవితంలో ఎదురైనా సరే స్ట్రాంగ్ గా ఉండాలి. మన జీవితాన్ని అంతటితో ఆపేయకూడదండి, ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ ఊహా మహంతి గారు, పద్మావతి గారు, రమాదేవి గారు మన డిబేట్లో పాల్గొన్నందుకు. ఇక ఇండియన్ క్రికెటర్గా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న స్మృతి మంధాన లైఫ్ మాత్రం ప్రస్తుతం అనిశ్చితితో పడింది. ఆటలో గెలిచిన జీవితంలో అంటే ప్రేమలో ఓడిందా అనే సందేహాలు వస్తున్నాయి. అంటే ఈ గందరగోళం నుంచి స్మృతి మంధాన త్వరగా బయటకు రావాలని, కెరీర్లో ధనాధన్ దూసుకుపోవాలని కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.